చోటు కనిపిస్తే కబ్జా చేయడం వైసీపీ నైజం. కార్యనిర్వాహక రాజధాని అని పేరు పెట్టి విశాఖను అడ్డంగా దోచుకునేందుకు అప్పట్లో వైసీపీ బ్యాచ్ ప్లాన్ చేసింది. మిక్స్డ్ జోన్ అంటూ కొండలను తవ్వేసే ప్రణాళిక సిద్ధం చేసింది. విశాఖ వాసుల అదృష్టం బావుండి ఎలాంటి ఉపద్రవమూ జరగలేదు. ఇప్పుడు దిద్దుబాటు చర్యలకు సమయం వచ్చింది. వైసీపీ హయాంలో VMRDA మాస్టర్ ప్లాన్లో మాయ చేశారు. అనుకున్నదే తడువుగా కొండలు, గుట్టలు, చెరువులను రకరకాల జోన్లుగా మార్చేశారు. కాపాడాల్సిన ప్రకృతిని కాసు కకృతితో చెరబట్టారు. మరి ఇప్పుడు వస్తున్న అభ్యంతరాలపై కూటమి ప్రభుత్వం ఏం చేస్తుంది? గతంలో జరిగిన అవకతవకలను సరిదిద్దుతారా? వాచ్ దిస్ ABN స్పాట్లైట్. ఒకప్పుడు వుడా, ఇప్పుడు VMRDA విశాఖలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి కోసం మాస్టర్ ప్లాన్ ను వైసీపీ హయాంలో రూపొందించారు. ప్రభుత్వ భూములను ఫ్లాట్లుగా మార్చివేసి అభివృద్ధి చేసి విక్రయించడంతో పాటు రోడ్లు, పార్కులను అభివృద్ధి చేయడం కూడా VMRDA పరిధిలోకి వస్తుంది. గతంలో 3 సార్లు VMRDA మాస్టర్ ప్లాన్ ను అభివృద్ధి చేసింది. వైసీపీ హయాంలో సిద్ధం చేసిన 4వ ప్లాన్ కు మాస్టర్ మైండ్ వాడి జోన్లను నచ్చినట్లుగా మార్చుకున్నారు. ప్రకృతి వినాశనానికి బాటలు వేశారు. వైసీపీ నేతలు ఎన్నో అక్రమాలకు, అవినీతికి పాల్పడి తమకు అనుకూలంగా మాస్టర్ ప్లాన్ తయారు చేశారని అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. మాస్టర్ ప్లాన్ 2041 పేరుతో 20 సంవత్సరాలకు బృహత్తర ప్రణాళికను వైసీపీ సిద్ధం చేసింది. ఇందులో విచిత్రం ఏంటంటే విశాఖ నుంచి భీమిలి వరకు తీరం వెంబడి కొండలు, గుట్టలను కొల్లగొట్టేందుకు స్కెచ్ వేశారు. తీరం వెంబడి కైలాసగిరి, సీతకొండ, కప్పరాళ్లకొండ, రిషికొండ, బావికొండ, తొట్లకొండ, పావురాలకొండతో పాటు వాటర్ బేసిన్లు కూడా ఉన్నాయి. కోస్టల్ రెగ్యులేషన్ జోన్లో ఉన్న ప్రాంతాలను సైతం మాస్టర్ ప్లాన్ 2041 పరిధిలోకి తీసుకొచ్చారు. మాస్టర్ ప్లాన్ 2041 ప్రకారం నో డెవలప్మెంట్ జోన్లో ఉన్న ప్రాంతాలు సైతం మిక్స్డ్ జోన్లోకి వచ్చేశాయి. నో డెవలప్మెంట్ జోన్ అనే మాట మాయమైంది. దీంతో ఆయా కొండలపై నిర్మాణాలు చేపట్టేందుకు మార్గం సులువైంది. 2041 ఇచ్చారో దాన్ని రద్దు చేయాలనేది కూడా ఆ రోజు చాలా మంది అర్జీలు పెడుతున్నప్పటికీ ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం కూడా దాన్ని మార్పు చేసే విధంగా మళ్ళీ కూడా ఇప్పుడున్న బీచ్ రోడ్లో ఉన్న ఇప్పుడు ఏవైతే ఉన్నాయో, ఇప్పుడు ఏవైతే అక్కడ రుషికొండలో ఉన్న అప్పుడు కట్టే వైసీపీగా ప్రభుత్వం ఉన్న పర్యావరణ హాని చేసి కట్టేది ఏదైతే ఇక్కడ రెండో రాజధాని కింద పెట్టాలనేది, కార్యనిర్వాహక రాజధాని కింద పెట్టాలనేది ఆలోచన చేసింది. కానీ రెండోది బే పార్కులు కానీ ఇవన్నీ కూడా మళ్ళీ అంటే మిక్స్డ్ సంబంధించి ఏదైతే ఉందో ఆ పద్ధతిలో చేసుకుపోవడానికి అనేది ఈ కూటమి ప్రభుత్వం కూడా ఆలోచనలు చేస్తాం. ఇవన్నీ కూడా ఈ ప్రాంతం ఏవైతే గతంలో 2021 ప్రకారం నో డెవలప్మెంట్ జోన్గా ఉండేది, దాన్ని కాస్త మిక్స్డ్ జోన్గా ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి తీరం వెంబడి విశాఖ నుంచి భీమిలి తీరం వరకు ఉన్నటువంటి కొండలు, గుట్టలు అన్నింటిని కూడా ఆక్రమించుకుని అక్కడ ఉన్న తీరం వెంబడి ఉండే ప్రభుత్వ భూములను కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వ పెద్దలు ఆక్రమించుకున్నటువంటి నేపథ్యంలో వాటిని సంరక్షించుకోవడానికి వీళ్ళు 2041 అని చెప్పి ఆ ప్రణాళికతోని దాన్ని వాళ్ళు సవరించారు. మొత్తం వైజాగ్ ప్రజలకి లేకపోతే వైజాగ్కి పేరు తెచ్చిన కొండల్ని, గుట్టల్ని కాపాడాల్సింది ప్రభుత్వం. కాబట్టి ప్రభుత్వమే ఒక స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. తీసుకొని దాన్ని నో డెవలప్మెంట్ జోన్ కింద అలాగే ఉంచేసి మిగతా ప్రాంతాన్ని చట్టం ఎంతవరకు అయితే ఒక ప్రైవేట్ యాక్టివిటీని అనుమతిస్తుందో, డెవలప్మెంట్ యాక్టివిటీని అనుమతిస్తుందో అంతవరకే ఆ డెవలప్మెంట్ యాక్టివిటీని ఉంచి మొత్తం పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుతున్నాము. రామానాయుడు స్టూడియోకు కేటాయించిన స్థలాన్ని మిక్స్డ్ జోన్ గా మార్చడంతో లేఅవుట్లు వేసి వాటాలు కొట్టేందుకు ప్రయత్నించారు. ఒక ఎమ్మెల్యే కేసు వేయడంతో ఇది ఆగిపోయింది. ప్రభుత్వం కూడా నోటీసులు ఇచ్చింది. తొట్లకొండ సమీపంలో కొండపైన గెస్ట్ హౌస్ నిర్మించాలని భావించారు. బుద్ధిస్ట్ సొసైటీ కేసు వేయడంతో అది ఆగిపోయింది. తర్వాత రిషికొండ మీద పడ్డారు. ఇదే అదనుగా చూసుకుని ఎర్రమట్టి దిబ్బలను అక్కడ సొసైటీ సభ్యులు ఏకంగా ధ్వంసం చేసేశారు. విశాఖలో కొండలను కొల్లగొట్టడానికి కారణమైన మాస్టర్ ప్లాన్ 2041ను మార్చాలని, మిక్స్డ్ జోన్ నుంచి తొలగించి వాటిని రక్షించడానికి తిరిగి నో డెవలప్మెంట్ జోన్ గా చేర్చాలని విశాఖలో పర్యావరణవేత్తలు డిమాండ్ చేస్తున్నారు.
దీనిపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ కొందరు వీఎంఆర్టీఏకు విన్నపాలు కూడా సమర్పించారు. ప్రభుత్వం దీనిపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి కొండలను మిక్స్డ్ జోన్ నుంచి తొలగించాల్సిన అవసరం ఎంతైనా ఉందంటున్నారు. గతంలో వీటిపైన అభ్యంతరాలు వచ్చాయి. అయితే వైసీపీ మాస్టర్ ప్లాన్ కొనసాగిస్తే కొండలన్నీ కాంక్రీట్ నిర్మాణాలతో నిండిపోయే ప్రమాదం ఉంది. వైసీపీ హయాంలో రూపొందిన మాస్టర్ ప్లాన్ లో సవరణల నిమిత్తం కూటమి ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించింది. ప్రస్తుతం వాటిని పరిశీలిస్తోంది. ఇప్పుడైనా గత ప్రభుత్వ నిర్ణయాలను మార్చి విశాఖ కొండలను కాపాడేందుకు చర్యలు చేపట్టాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.